నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక, అక్కడ రైతుల ఆకాంక్ష. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీరు రావటం, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావటం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ కళ ఎట్టకేలకు నెరవేరనుంది. ఆగస్టు 31న దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేసి జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్టు కోసం జరిగిన పనులు, ఇప్పటికీ ఆ ప్రాజెక్టు మీద వస్తున్న కొన్ని ఆరోపణల మీద మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిషన్ బాబు. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్. మీరు ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి ఒక ఫేజ్ 1 ద్వారా కూడా సుమారు 1,00,000కు పైగా ఎకరాలకి నీరు అందబోతుంది. ముందుగా ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. 30 సంవత్సరాల ఈ ప్రాంత ప్రజల కళ, కోరిక. ప్రకాశం జిల్లాలో గతం పశ్చిమ ప్రాంతం ఇది, ఈరోజు మార్కాపురం జిల్లాలో. అదే 30 సంవత్సరాల క్రితం ఆ రోజున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినటువంటి రోజున నా అదృష్టం, ఆ రోజున నేను ఎంపీపీగా ఉన్నా, ఆయన పక్కనే ఉన్నా. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఆయన అమృత హస్తాల మీదుగా ఈ నెల 31 తారీఖున పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం చేస్తూ కృష్ణా జలాల్ని నల్లమల సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంత ప్రజల కోరిక, స్వప్నం. ఎన్నో ఏళ్ళుగా కరువు తాండవిస్తున్నటువంటి ప్రదేశాలు, నల్లమల అటవీ ప్రాంతాన్ని అనుసంధానమైనటువంటి నియోజకవర్గాలు, గ్రామాలు, రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇటు సాగునీరు, ఇటు త్రాగునీరు లేక అలమటిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఈ ప్రాంతానికి వచ్చి అనేక రాజకీయ సభల్లో రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం దగ్గర దగ్గర 2,300 కోట్ల పైచిలుకు అనతి కాలంలోనే ఖర్చు పెట్టి, ఒకవైపు R&R ప్యాకేజ్, ఒకవైపు ఫీడర్ కెనాల్స్ మరి ఇంప్రూవ్మెంట్స్, ఒకవైపు రెండో టన్నల్లో మరి టన్నల్ బోరింగ్ మిషను దాని వెలికి తీయటం, సెకండ్ టన్నల్లో లైనింగ్ పనులు, ఇవన్నీ కార్యక్రమాలను చేసి మరి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో రేపు ఆగస్టు 31 తారీఖున జాతికి అంకితం చేయబోతూ ఉన్నాడు మా నాయకుడు, ముఖ్యమంత్రి ప్రియతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఫేజ్ 1లో భాగంగా ఇప్పుడు సుమారు ఎంత భూమికి సాగునీరు అందుతుంది, ఎంత తాగునీరు అందుతుంది, అసలుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా ఒక పెద్ద డౌట్గా ఉన్న పరిస్థితి. అసలు ఇప్పుడు రేపు ప్రారంభం కానున్న వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఎటువంటి ఉపయోగాలు కలగబోతున్నాయి ముఖ్యంగా మార్కాపురం ప్రజలు? రేపు ఆగస్టు 31 తారీఖున కృష్ణా జలాలు నల్లమల సాగర్ ప్రాజెక్టులోకి విడుదలైన సందర్భంలో దగ్గర దగ్గర మొట్టమొదటిసారిగా రేపు 10.7 టీఎంసీలు శ్రీశైలం నుంచి వదలబోతూ ఉన్నారు. దాని తర్వాత మొదటి ఫేజ్లో ఇటు మార్కాపురం నియోజకవర్గం, ఎర్రగొండపాలెం కలిపి 1,19,000 ఎకరాలకి సాగునీరు, జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు, ఇంటింటికి శుద్ధి జలం, త్రాగునీరు. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లోరైడ్ వల్ల ప్రజలందరూ కూడా అనారోగ్యం పాలై అనేక అనారోగ్య సమస్యలతోటి అలమటిస్తున్న పరిస్థితుల్లో ఫ్లోరైడ్ బారి నుంచి తప్పించుకోవటం ఒకటి, తర్వాత రైతులకు సాగునీరు రావటం ఒకటి, పరిశుద్ధమైనటువంటి నీటిని జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ద్వారా మరి త్రాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. అయితే ముఖ్యంగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు, ఇప్పుడు ప్రస్తుతం మార్కాపురం ప్రజలు ఎదురు చూస్తుంది వెలుగొండ ప్రాజెక్టు
త్వరలో ప్రారంభం కానుంది. పండగ వాతావరణంలో ఉన్నారు. అందరూ సంబరాలు చేసుకునే పరిస్థితి. రానున్న 4 రోజులు కూడా ఈ సంబరాలు కొనసాగించే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు? అసలు ముఖ్యంగా మీరేవి చేయబోతున్నారు? డెఫినెట్గా ఈ వెలుగొండ ప్రాజెక్టుకి కృష్ణా జలాలు వస్తున్న సందర్భంలో గ్రామాలలో రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. మరి ముఖ్యంగా రైతుల యొక్క భూముల విలువ పెరుగుతూ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఫ్లోరైడ్ బాధితులు కూడా మరి తగ్గిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రేపు జరిగేటటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామంలో నేను నిన్నటి నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు, మరి ప్రసిద్ధిగాంచినట్టు దేవాలయాలు మంతనాలమ్మ కానీ, అదేవిధంగా బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయం కానీ, రేపు కాటంరాజు వారి టెంపుల్ అన్నీ సిస్టమ్ ప్రకారం పెట్టుకొని అక్కడ పూజలు నిర్వహించుకోవటం, అందరూ కూడా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యము ఆయుష్ పెరగాలని, దేవుని యొక్క అనుగ్రహం ఆయనకి ఉండాలని, ఆయన దైవభక్తి కలగాలని, మంచి శక్తిని నింపి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకొని పోవాలని, దాని ద్వారా ఈ నెల 31 తారీఖు వచ్చేటటువంటి ఆ యొక్క కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో ఉన్నటువంటి రామాలయం కావచ్చు, మరి పోలేరమ్మ గుళ్ళు కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఈ 4-5 రోజులు ఈ కార్యక్రమాలన్నిటినీ మత సామరస్యంతో అన్ని గుళ్ళకి ఆ యొక్క సామాజిక వర్గాలు వెళ్ళి ఇది ఒక పండగ వాతావరణం మనం అందరం కలిసి చేసుకోవాలా. పార్టీల రహితం కూడా ఇప్పుడు వస్తూ ఉన్నారు అందరూ కూడా. మీరు రావాలంటే మేమెందుకు రాము, మా నీళ్ళు వస్తున్నాయి కదా, ఎన్నో సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం కదా, పార్టీలు కూడా వదిలిపెట్టి వస్తున్నామని చెప్పేసి గ్రామాలలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది. ఇది ఒక శుభ సూచకం ఈ ప్రాంతానికి. మరి ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టం ఇది. ఈ టైంలో నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి టీడీపీ బాధ్యుడిగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది, అదృష్టంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు శంకుస్థాపన భూమి పూజ రోజు నేనే ఉన్నా. ఈరోజు నా అదృష్టం కొంది ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉండటం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ద్వారా నీరు అందుతున్నాయి. సుమారు 1,19,000 ఎకరాలకి తాగునీరు కూడా అందుతున్న నేపథ్యంలో కూడా కొంతమందికి ఇంకా నిర్వాసితులకి కాంపెన్సేషన్ అందలేదు, గ్రామాలు విడిచి వెళ్ళడానికి కూడా సుముఖంగా లేరని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంత మటుకు నిజం ఉందంటారు? దానికి మీరేమంటారు? అదంతా అభూత కల్పన అండి. ఇప్పటికీ నిర్వాసితులకు R&R ప్యాకేజీ 85% ఇచ్చాం మనం. ఇంకా గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే ప్రభుత్వ అధికారులు అంటే ఈ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా అందరూ కూడా ఏ అయితే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఇంకా మాకేదైనా రాలేదని కానీ, నిజంగా ఉండి ఏ నిర్వాసితుడు కూడా గ్రామం నుంచి విడిచిపోయేటప్పుడు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతో ప్రియతమ కలెక్టర్ గారు, అదేవిధంగా మంత్రులు కానీ డెఫినెట్గా వచ్చినటువంటి గ్రీవెన్స్ అన్నిటి మీద స్పెషల్ ఆఫీసర్స్ ఒక టీం వేసి ఇచ్చిన ప్రతి అర్జీని కూడా ఈరోజు నిజంగా అది కానీ నిజమైతే ఇవ్వమని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. మొన్న 250 కోట్లు ఇచ్చే రోజు కూడా ముఖ్యమంత్రి గారు తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉన్నటువంటి R&R కమిషనర్ గారికి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ గ్రీవెన్స్ ఇచ్చి నిజంగా కానీ వాళ్ళకు ఉంటే మాత్రం వాళ్ళ నీటి బొట్టు రావటానికి లేదు. 80% 70% ఉన్నా మీకు మీ మనస్సుకు ఇది నిజమైనది అనిపిస్తే ఇచ్చేద్దాము, ఏమి ఇబ్బంది లేదు, పర్వాలేదు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే అధికారులకు సూచించడం జరిగింది. ఇంత కాంపెన్సేషన్ ఇస్తున్నారు, ప్రజల సమస్యలు తీరుస్తున్నారు, వెలుగొండ ప్రాజెక్ట్ ఏమి కానీ కొంతమంది వైసీపీ శ్రేణులు కానీ ఇతర వామపక్షాలలో కానీ ఇది పూర్తిగా కూడా అవాస్తవము, దీనిలో నిజం లేదు. వైసీపీ నాయకులు అయితే ముఖ్యంగా ఇది క్రెడిట్ చోరీ, అంటే మేము చేసిన అభివృద్ధి టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, అభివృద్ధి అంతా మా హయాంలో జరిగింది, కేవలం లాస్ట్లో చివరికి వచ్చి శిలాఫలకాల మీద పేరుకే పరిమితం చేస్తున్నారని చెప్పేసి దీనిపై మీరేమంటారు? అభివృద్ధి అంతా వైసీపీ వాళ్ళు లాగా పోయినసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిపోయినారు. ఈరోజు ఆ మాటలు మాట్లాడే వాళ్ళు పక్క నుండి చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, జాతికి అంకితం చేసిన రోజున చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తులే ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఎన్ని వేల కోట్లు ఇస్తారని చెప్పి గతంలో మాట్లాడే పరిస్థితి. ఆ రోజు పూర్తయిందని చెప్పి జాతికి అంకితం పోయిన రోజు నిన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం స్వయాన మా ముఖ్యమంత్రి వచ్చి ఫీడర్ కెనాల్స్ శంకుస్థాపన చేశారు. మీరు పోయి స్వయంగా చూడండి. ఫీడర్ కెనాల్స్ మట్టి కాలువలు ఉంటే మరి వాటికి కాంక్రీట్ తోటి నిర్మాణం చేసి
రిటైనింగ్ వాల్స్ కట్టి పూర్తిగా ఈరోజు ఫీడర్ కెనాల్స్ మొత్తం కూడా సిమెంట్ కాంక్రీట్తో నిర్మాణం జరిగింది. శంకుస్థాపనకి జాతికి అంకితానికి చాలా తేడా ఉంది కదా. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా అభూత కల్పనలు, ప్రజలను మభ్యపెట్టేదాన్ని మాట్లాడటం తప్ప నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 2000 పైచిలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మీకు సాక్ష్యాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి చూడొచ్చు, ప్రజల్ని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తారు. పోయినసారి ఒకసారి 2019లో చెప్పారండి వాళ్ళు, R&R ప్యాకేజ్ మేము 18 లక్షలు ఇస్తాం, మీరు 12.5 లక్షలు తీసుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టారు. పాప మా ప్రాంతం ముంపు ప్రాంతంలో ఉంటే గ్రామాలందరూ కూడా ఒక 5-6 నెలలు ఆగితే మాకు 18 లక్షలు వస్తాయి కానీ మోసపోయారు. మళ్ళీ మేము 2024 ముందు నేనే స్వయంగా ముంపు గ్రామాల ప్రజల్ని దగ్గర 150 మందిని ప్రియతమ మా ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న టైంలో విజయవాడకి తాడేపల్లికి తీసుకెళ్ళాం మేము. తీసుకెళ్ళి సెంట్రల్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వాళ్ళతో మీటింగ్ పెట్టించి డెఫినెట్గా రేపు ముఖ్యమంత్రి మనం కాబోతా ఉన్నాము, R&R ప్యాకేజ్ ఇస్తాను, అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఒక్క రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సింగిల్ NP ఒక్క లబ్ధిదారుడు కూడా R&R ప్యాక్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు, జీవోలు లేవు. వాళ్ళన్నీ కూడా అభూత కల్పన. తిరిగి మళ్ళీ లేదంటే ఇప్పుడు ఈరోజు రైతాంగం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం, నమ్మకం పెరిగింది. ఆయన మాట చెప్తే చేస్తున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేసిన రోజు ప్రాజెక్టు పూర్తి అంటే మళ్ళీ మేము 3,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? అందుకని ఎటువంటి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారు రాత్రింబగుళ్ళు మేము టన్నల్స్లోకి 15-16 సార్లు వెళ్ళాం. టన్నల్స్లోకి వెళ్ళి జరుగుతున్నటువంటి పనుల్ని స్పీడప్ చేసి డబ్బులు కేటాయించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ఈరోజు ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనే ఇది వస్తే ఈ ప్రాంత రైతాంగము, ప్రజలు ఇటు సాగునీరు కానీ త్రాగునీరు ఇచ్చి ఫ్లోరైడ్ వ్యాధిని పడకుండా కాపాడుకోవచ్చు. రైతులు భూములు పెరుగుతాయి. ఈ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువ పోతూ ఉన్నాయి కాబట్టి వలసలను ఆపేదానికి ఈ ప్రాజెక్టు ఇక్కడ అవసరం అని చెప్పేసి ఆయన కృతనిశ్చయంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఈరోజు దీనిని పూర్తి చేసి రేపు జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. కాబట్టి వైసీపీ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ మాట్లాడే మాటల్లో నిజం లేదు, వాస్తవం లేదు. వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి వాళ్ళ పార్టీ అభిమానుల్ని ఇంకా ఎక్కడ ఇక కూటమి వైపు, తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి అడ్డుకట్టేసి దానికి అబద్ధాలు చెప్పి ఆపుకోవాలనే ఒక ప్రచారం తప్ప వాళ్ళు చేసేటువంటి ప్రచారం నిజం లేదని చెప్పేసి తమకు తెలియజేస్తాం. ఇది మొత్తానికి ఆగస్టు 31న జాతికి అంకితం కానున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా కూడా టీడీపీ అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క కృషి వల్లే ఇది సార్థకమవుతుంది. దీనివల్ల ప్రజలు, ముఖ్యంగా మార్కాపురం ప్రజలు చాలా ఆనందం, అదేవిధంగా హర్షాద్రతలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ వాతావరణంలో కూడా నిత్యం పూజలు పునస్కారాలతో కూడా నారా చంద్రబాబు నాయుడుకి ఆశీస్సులు అందిస్తున్న క్రమంలో కూడా త్వరలో మార్కాపురం ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతం అనే మాట నుంచి సస్యశ్యామలంగా ఉంటుంది. మరో నూతన మార్కాపురం అయితే త్వరలో చూడబోతున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎర్రగొండపురం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం జిల్లా.